తాత నమస్తే. ఏం చేస్తుంటారు? ఏమి లేదు, తింటాం కూర్చోవటం అంతే. మనం రిటైర్డ్ అయిపోయాం. ఏమి లేదు. రిటైర్ అయిపోయారు? వయసు వచ్చి వ్యవసాయమేనా? చంద్రబాబు ఎలక్షన్ పెట్టినప్పుడు ఓట్లు వేయటం, కూడా కూర్చోవటం అంతే. ఏంది మరి వచ్చాడు కదా, 5 నెలల పైన అయింది చంద్రబాబు గద్దెక్కి, ఏమైనా చేశాడంటారా? ఏం చేయలేదు, ఎందుకు లేదు. 7 ఏళ్ళు ఫస్ట్ ఇచ్చాడా, తర్వాత 4 ఏళ్ళు ఇస్తున్నాడా. రోడ్లు ఖమ్మంగా గుంటూరు టౌన్ మొత్తం రోడ్లు వేస్తున్నారు. ఇది వరకు రోడ్లు లేవో? ఉన్నాయి రోడ్లు, ఎందుకు లేవు? టొంగిటియాలు దొక్కుతా ఉన్నాయి. టొంగిటియాలు దొక్కారు, టెంగిటియాలు దొక్కినట్టుండయా? మరి బ్రహ్మాండంగా వేస్తున్నారు. అసలు చంద్రబాబు గురించి మాట్లాడే పని లేదే అసలు. అసలు మాట్లాడే పని లేదని మీరు అంటే, అసలుకి జగన్మోహన్ రెడ్డి అవన్నీ మాట్లాడంటే మీరేంది? వాడు వాడి పచ్చిపదలు ఎవళ్ళనో అధికారం పోయిందని చెప్పి ఊరక కక్కుస్తున్నట్టు ఉన్నారు. అధికారం పోయిందని పెత్తనాలు ఉండేవి కదా గవర్నమెంట్ ఉంటే, ఆ పెత్తనాలు పోయని జనం మీద కక్కుతున్నారు. అంతే అంటారు. అదే అంత మాట అంటావు. నేను అందరికి డబ్బులు వేసేసాను అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే లక్షల కోట్లు వేసానని చెబుతున్నాడుగా. వేసాడు. నేను మా మనవడు వచ్చాడు, వాడు 2 వేయకుండా ఆపేశాడంట. అదే ఫీజు రేమనమెంట్ డబ్బులా? అదే అందరికి నేను ఇచ్చేసానని చెబుతుంటే నిన్న వచ్చి కాగితాలు పెట్టాడు సచివాలయంలో. అని ఇవ్వలేదంటావా? 2 సార్లు వేయలేదంట. వాడు బీటెక్ చదువుతున్నాడు చలపతి కాలేజీలో. 2 సార్లు వేయలేదంట. నేను కాగితాలు పెట్టాడు వచ్చి. నిన్న వచ్చి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి వచ్చాడు. ఏంది అసలు ముసలాళ్ళను కూడా పట్టించుకోవట్లేదంట. చాలా మంది ఫ్యాంక్షన్లు పీకేశాడంట చంద్రబాబు. ఎవరి పీకేసింది? వాడు ఏమి పీకేశాడు కానీ ఎవరి పీకేయాల. ఏంది మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటారు? అసెంబ్లీగా ఎవరిని చూస్తే భయం లేదు, స్పీకర్ చూస్తేనే భయం. స్పీకర్ చూస్తే భయం అంతే. ఎవరు చూసినా భయం లేదు, ఒక స్పీకర్ చూస్తేనే భయం. అదేంది స్పీకర్ గారు ఏం చేశారు? అయ్యన్న పాత్రుడు గారు ఏం చేశారు? రఘురామకృష్ణరాజు భలేవాడి, వాడి మొగుడు ఆయనే, గట్టి మొగుడు ఆయనే, ఎవరు లేరు ఇక. అంటే ఏరుకోరి కావాలని చంద్రబాబు పెట్టారంటారు. అంతే. ఒకప్పుడు ప్రతిభా భారతం పెట్టారు, వీళ్ళు ఎక్కువ జనాభా వచ్చినప్పుడు. ఇప్పుడు స్పీకర్ని ఆయన పెట్టి ఆయన పత్రుని. ఇప్పుడు 5 నెలలు అయిపోయింది, ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. మరి ఏం చేస్తున్నాడు అంటారు చంద్రబాబు నాయుడు? చేయలేదు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చాడు కదా, సిలిండర్ ఇచ్చాడు, పింఛన్లు ఇస్తున్నాడు, రేపు వేస్తాడంట. ఇంకేం కావాలి? బస్సులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరి అసెంబ్లీకి రావట్లేదు? ఇంకో విషయం చూస్తేనేమో అసలు ఇంటి చుట్టూ ఆ కంచె ఏందంటారు జగన్మోహన్ రెడ్డికి. పచ్చి పద్ధతులు ఇగో వాడు వల్ల కాదండి. ఇంకా ఈసారి వచ్చినట్టే ఇక అసలు ఏ ఉండేవి కాదు. అందరూ స్టేషన్లు కట్టి జైలు కట్టి దాంట్లో పోయి పంపించేవాడు. ఎందుకనంటే వాడి మదం. ఇగో ఎక్కువ చెప్పినా ఇందాక చంద్రబాబు చెప్పాడు చూడు, పొలం మీదనే జనం అంతా ఓట్లు వేశారు. అసలు పొలం కాదు, మొత్తం మిషన్లే పాడు చేసి నన్ను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి నేను మహారాష్ట్రలో కూడా చెబుతున్నారు, అంత ఈఎంలు వేసుకున్నారు, వాళ్ళు ఎన్ని ఓట్లు వేసినాయనా అని చెబుతున్నారు. అట్నే ఉంటది, ఏమి లేదు. చంద్రబాబు ఇంకో టైం ఉంటే జనం బాగుపడిపోతారు. మరి పోయినసారి ఎందుకు గెలిపించలేదు? మరి అదే ఏదో పగలు తీస్తారని చెప్పి వేశాడు, పగలు తీశాడు. బానే డబ్బులు వేసాను, నేను అందరికి డబ్బులు పంచాను అంటున్నాడు జగన్. చంద్రబాబు నాయుడు ఇగో ఏది పంచినా కక్ష సాధింపు రాజకీయాలు చేశాడు. అందరూ భయపడిపోయారు. భయంతోనే చంద్రబాబుని గెలిపించారు ఈసారి. అంతే అంతే అంటారు. లేదంటే కనుక చంద్రబాబు ఏమన్నా మేనేజ్ చేశాడు, మ్యాజిక్ చేశాడు అంటారు? అసలు చంద్రబాబు మేనేజ్ చేయడు, అసలు కూడా లేదు. ఎందుకని మరి ఇప్పుడు చూసారు ఈసారి 11 కూడా రావు. వీళ్ళు తన్నుకున్నా ఏడ్చినా 11 కూడా రావు. ఏంది 11 రావు? నిన్న ప్రకాశం జిల్లా ఆయన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నాడు, రేపు 12 గంటలకు వచ్చారంట సంతకం పెట్టమని. అయ్యా నేను సంతకం పెట్టను, నేను మంత్రివర్గంలో పోయి మంత్రివర్గంలో ఇస్తా కానీ నేను సంతకం పెట్టను, ఈ సంతకం తీసుకెళ్ళి ఏం చేస్తాడు రాజశేఖర్ జగన్, నేను సంతకం పెట్టను అని చెప్పాడు. అట్లే ఉంటుంది. అర్ధరాత్రి పూట సంతకాలు కాలేదు అసలు. నిన్న ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన, రమ్మని ఎవరినైనా. సంతకాలు పెట్టించేది ఇదే కుంభకోణాల కోసం, కుంభకోణాల కోసం. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం, బాగానే ఉంది. ఈ ఇంటి చుట్టూ కంచి ఎందుకు అంటావు జగన్మోహన్ రెడ్డికి? అంత భయం పుట్టి. ఎవరికి భయం? పులింతలు పులి పెట్టారు. పులి పెట్టే అయ్యాడు, నేను పులి పెట్టి అయ్యాడు. లేకపోతే అన్ని సీట్లు కరపలు ఎందుకు వస్తాయి?
అది కూడా ఏదో నడిపోయి గెలిచాడు కానీ ఎమ్మెల్యే కాకుండా ఉంటే ఆడు కూడా గెలిచేవాడు కాదు మొన్న వేయకుంటే ఎంపీ కాకుండా ఏంది అన్న చెల్లెల గొడవ ఏందంటారు అసలు ఆ చెల్లికి ఆస్తి అవ్వడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటారు? ఎందుకంటే కోట్లు సంపాదించుకుని రేపు అల్లుడికి ఇద్దామని అల్లుడికి ఇద్దామని అంతకు తప్ప ఈ పాడమన్న దేనికి ఇప్పుడు 25 సంవత్సరాలు కూడా ఈ కరెంటు బిల్లు కట్టాల్సిందేనంటే 25 సంవత్సరాలు 600 700 వస్తుందంట ఇప్పుడు ఈ వేసిన బిల్లు 25 సంవత్సరాలు కట్టాలంట. చంద్రబాబు పెంచాడు అంటున్నారు పెంచాడులే ఎవరు అనుకోరయ్యా వాళ్ళు కూడా ఈసారికి ఎస్సీలు కూడా మారుతారు గత్యంతరం లేదు వాళ్ళకి కూడా. ఎందుకని అంటారు అసలు ఇంత మార్పుకు రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? జనాలు చెప్పాం కదా ఈ భూ టైటిలింగ్ అని బూట్ ఐట్లింగ్ యాక్ట్ అది ఒకటే అంటారే మెయిన్ అది ఒకటి కేసులు భయం తోటి రెండే మెయిన్ రెండే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టినాయి అంటారు. లేదంటే గెలిచేవాడే. గెలిచినా గెలవపోయినా ఇంత పాపం ఉండేది కాదు. మరేంది 2027లో మళ్ళీ నేనే గెలుస్తాను మళ్ళీ వచ్చేస్తాను అంటున్నాడు. గెలవటం లేదు వాడు బాధ లేదు ఏదో చెప్పుకుంటాడు. అసలు ఎవరు ఉండేది అసలు వీళ్ళంతా ఉంటారైంది మొత్తం కాంగ్రెస్ లో దిగుతారు లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతారు. ఓకే బాబా.